10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అవతారం కథ. ఇష్టమైనవి. మంత్రం, పూజ. అవతారం కథ. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి, ఏ దేవుడు గాని, ఏ మనిషి గాని నన్ను చంపలేరు అనే వరం పొందాడు. దాంతో అతడు అమితమైన శక్తిని సంపాదించి దేవతలపై దాడి చేశాడు. దేవతలు ఓడిపోయి, పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు, మహావిష్ణువుల దగ్గర సహాయం కోరారు. అప్పుడు అందరి తేజస్సుతో ఒక అద్భుతమైన శక్తి రూపం పుట్టింది. ఆ రూపమే దేవి దుర్గమ్మ, మహిషాసుర మర్దిని. దుర్గమ్మ సింహవాహనంపై ఆభరణాలతో కాంతివంతంగా ప్రత్యక్షమై, మహిషాసురుడితో అనేక రోజులు యుద్ధం చేసింది. చివరకు తన త్రిశూలంతో మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతి ఇచ్చింది. అందువల్ల ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. ఇష్టమైనవి. అలంకారాలు, నైవేద్యం, పుష్పాలు. ఇష్టమైన పుష్పాలు: ఎర్ర జాజి, గన్నేరు పువ్వులు, చెంపక పుష్పం. ఇష్టమైన నైవేద్యం: బెల్లంతో చేసిన వంటలు, పాయసం, పులిహోర, నువ్వుల వంటకాలు. ఇష్టమైన అలంకారం: ఎరుపు రంగు వస్త్రాలు, కుంకుమ, సింధూరం. ఓం. ఇష్టమైన మంత్రం: సాధారణంగా జపించే శక్తిమంతమైన మంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇది మహిషాసుర మర్దిని మంత్రంగా అత్యంత శక్తివంతమైనది. పూజా విధానం సరళంగా. ఉదయం స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. ఒక ఎరుపు వస్త్రంపై అమ్మవారిని, విగ్రహం, చిత్రం ప్రతిష్ఠించాలి. దీపం వెలిగించి, ధూపం, దీపం, పుష్పాలు సమర్పించాలి. దుర్గాసప్తశతి నుండి శ్లోకాలు లేదా మహిషాసుర మర్దిని స్తోత్రం పఠించాలి. అమ్మవారికి నైవేద్యం, పులిహోర, పాయసం పెట్టి, చివరగా మంత్ర జపం చేయాలి. అఖండ దీపం వెలిగిస్తే మరింత శుభప్రదం. ఈ విధంగా మహిషాసుర మర్దిని పూజ చేస్తే శత్రు నివారణ, ధైర్యం, విజయము లభిస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.